మీలో ఎవరికైనా తలలో పురుగు దూరుతుందా? తలలో పురుగు దూరడం అంటే ఏం లేదు. ఉన్నట్టుండి మనకి మొత్తం జ్ఞానోదయం పోవడం అనమాట. ఇల్లు మొత్తం క్లీన్ చేసేయాలి, కిచెన్ అంతా క్లీన్ చేసేయాలి, ఫ్రిడ్జ్ క్లీన్ చేసేయాలి ఇలా అనిపించడము. నాకైతే ఆ రోజు తలలో పురుగు దూరడమే అయింది. నేను కామ్గా పడుకొని ఫోన్ చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా సడన్గా నాకు కిచెన్, ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేయాలి అనిపించింది. ఫెస్టివల్ లేదు, ఏం లేదు, బట్ ఎందుకో క్లీన్ చేయాలనిపించింది అనమాట. మా ఇల్లు మేము నీట్గానే పెట్టుకుంటాము, బట్ వీక్లీ వన్స్ మొత్తం డీప్ క్లీనింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అందుకనేసి ఇట్లా చాలా రోజులు అయింది చెయ్యక అనేసి నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అనమాట. నాకు ఇల్లు క్లీన్ చేయాలి అనే థాట్ వచ్చిందంటే ఫస్ట్ కిచెన్లోకి వెళ్తాను అనమాట. కిచెన్ క్లీన్గా ఉంటే నాకు మళ్ళీ అంత పని ఎంత ఈజీగా చేసుకుంటా అంటే అంత ఈజీగా చేసుకుంటా. కిచెన్లో కూడా మన గ్యాస్ పెట్టే దగ్గర ఇంకా వచ్చేసి సింక్ మొత్తం నీట్గా ఉంటే నాకు తిండి కూడా అవసరం లేదు. ఆ రోజు అంత ప్రశాంతంగా ఉంటా అనమాట. మళ్ళీ నేను కడిగిన తర్వాత కావాలంటే ఏమైనా గిన్నెలు పడితే మళ్ళీ కడుక్కునేంత ఉంటుంది నాకు కెపాసిటీ. బట్ నాకు కిచెన్ క్లీన్గా ఉండాలన్నమాట. గ్యాస్ మీద కర్రీ పడిపోవడం అదంతా కామన్, బట్ నాకు నీట్గా ఉండే ఇష్టం. నేను ఎప్పుడు గిన్నెలు కడిగినా కూడా గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకుంటా. ఇంకా ఆ రోజు కూడా నీట్గా మొత్తం క్లీన్, గ్యాస్ ఒక్కటే కాకుండా మనం స్పూన్స్ పెట్టేవి ఉంటాయి కదా, ర్యాక్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకొని మొత్తం మనం ఉప్పు పప్పు పెట్టుకుంటాం కదా బాక్సెస్ అవన్నీ కూడా క్లీన్ చేసి సర్దేసుకున్నాను అనమాట నీట్గా. మా చెల్లెలు ఇవి ఉండేది అనమాట. సో అందుకనేసి ఇట్లా ఉంటుంది. మా మమ్మీ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు కొంచెం చేలో పని ఉందనేసి ఇవి పట్టించుకోవడం లేదు. సో అందుకనేసి నా తలలో పురుగు దూరిందని నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా కిచెన్ మొత్తం అయిపోయినాక డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకున్నా. డ్రెస్సింగ్ టేబుల్ అయిపోయినాక ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసిన అనమాట. ఫ్రిడ్జ్ క్లీనింగ్ బ్లాగ్ రేపు పెడతాను. ఇప్పుడైతే ఇక్కడ నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము, కానీ వేసుకునేది లేదు, ఏం లేదు. ఈ డ్రెస్సింగ్ టేబుల్ మా చెల్లి ఎన్ని మాటలు సర్దినా పాడు చేస్తా అనేసి ఇలా సింపుల్గా సర్దుకున్నా.